వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నటి క్లాస్లో మనము ఇంటర్ మ్యాథ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. రోమన్ నెంబర్ 4లో ఫస్ట్ ప్రాబ్లంలో థర్డ్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయ్యాయి. ఇది ప్రాబ్లం నెంబర్ 4. ప్రాబ్లం నెంబర్ 4 2 1 2 1 0 1 1 2 1. దీన్ని ఏమని కనుక్కోమన్నారు? అడ్జాయింట్ ఏ ఉన్న ఇన్వర్స్ మ్యాట్రిసెస్ కనుక్కోమన్నారు. కాబట్టి ఫస్ట్ సొల్యూషన్ ఏ ఈజ్ ఈక్వల్ 2 1 2 1 0 1 2 2 1. ఇప్పుడు మనము అడ్జాయింట్ ఏ కనుక్కోవాలంటే మనకి కోఫ్యాక్టర్ ఆఫ్ ఏ కనుక్కోవాలి కదా. దానికోసం కోఫ్యాక్టర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్, కోఫ్యాక్టర్ ఏ విధంగా కనుక్కుంటామండి? ఫస్ట్ చేసేటప్పుడు ఫస్ట్ రో ఫస్ట్ కాలం లీవ్ చేయాలి కాబట్టి ఇక్కడ ఏముంది 0 1 2 1. నెక్స్ట్ అదేవిధంగా ఫస్ట్ రో సెకండ్ కాలం 1 1 2 1. నెక్స్ట్ అదేవిధంగా ఫస్ట్ రో థర్డ్ కాలం 1 0 2 2. మనం ఏ రో అయితే చేస్తున్నామో ఆ రోని ఆ కాలంని లీవ్ చేసి మిగతావి రాసుకోవాలి. అయిపోయింది కదా. నెక్స్ట్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం అయిపోయింది కాబట్టి ఫస్ట్ రో సెకండ్ కాలం అంటే 1 2 2 1. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ రో సెకండ్ కాలం 2 2 2 1. నెక్స్ట్ ఫస్ట్ రో నెక్స్ట్ ఏంటి సెకండ్ రో థర్డ్ కాలం అంటే 2 1 2 2. అర్థమైంది కదా అండి. నెక్స్ట్ థర్డ్ రో ఫస్ట్ కాలం అంటే 1 2 0 1. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ రో థర్డ్ కాలం అంటే 2 2 1 1. నెక్స్ట్ లాస్ట్ ఏంటండి థర్డ్ రో థర్డ్ కాలం అంటే 2 1 1 0. ఈ విధంగా రాసాము. ఒకసారి అర్థమైందా అండి? ఫస్ట్ రో ఫస్ట్ కాలం వదిలేస్తే ఫస్ట్ 1 వస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం, నెక్స్ట్ ఫస్ట్ రో థర్డ్ కాలం. అదేవిధంగా ఏ రో అయితే మనం చేస్తున్నామో ఆ రోని ఆ కాలంని ఏ చేస్తామో ఆ రెండింటిని లీవ్ చేసి మిగతా వాటిని రాసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఏ ఈజ్ ఈక్వల్, దీనికి మైనస్ని సబ్స్టిట్యూట్ చేయాలి కదండి. అందుకే ఫస్ట్ రోలో సెకండ్ వన్కి అర్థమైంది కదండి. ఈ విధంగా రాసుకుంటాం. ఇప్పుడు దీనికి ఏంటండి 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0 మైనస్ ఆఫ్ 2 2 1s are 2. నెక్స్ట్ మైనస్ ఆఫ్ 1 1s are 1 1 1s are 1 మైనస్ 2. నెక్స్ట్ అదేవిధంగా 1 2 1s are 2 మైనస్ 0. నెక్స్ట్ అదేవిధంగా మైనస్ ఆఫ్ 1 1s are 1 1 మైనస్ 4. నెక్స్ట్ 2 1s are 2 2 2s are 4. నెక్స్ట్ మైనస్ ఆఫ్ 4 మైనస్ 2. నెక్స్ట్ అదేవిధంగా 1 1s are 1 మైనస్ 0 మైనస్ ఆఫ్ 2 1s are 2 మైనస్ 2. నెక్స్ట్ అదేవిధంగా 2 0s are 0 1 మైనస్ 1. ఇప్పుడు ఇది ఏమవుతుందండి మైనస్ 2. ఇక్కడ ఏమవుతుందంటే 1 మైనస్ 2 అంటే ఎంత మైనస్ 1 మైనస్ 1 ఇంటూ 1 ప్లస్ 1 2. నెక్స్ట్ మైనస్ 1 మైనస్ 4 ఎంత మైనస్ 3 మైనస్ 3 ఇంటూ మైనస్ 3 ప్లస్ 3 మైనస్ 2 4 మైనస్ 2 2 మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2. నెక్స్ట్ 1 ఇది 2 మైనస్ 2 0. నెక్స్ట్ ఇది మైనస్ 1. ఇదేంటండి ఏ. ఇప్పుడు అడ్జాయింట్ ఏ విధంగా కనుక్కుంటాం? అడ్జాయింట్ అంటే రోస్ కాలమ్స్ రోస్ అవుతాయి కాబట్టి మైనస్ 2 1 2 3 మైనస్ 2 మైనస్ 2 1 0 మైనస్ 1. అడ్జాయింట్ ఏ వచ్చింది కాబట్టి ఇప్పుడు డెట్ ఏ విధంగా కనుక్కుంటాం? డెట్ ఏ ఈజ్ ఈక్వల్ స్మాల్ a1 స్మాల్ క్యాపిటల్ A1 స్మాల్ b1 క్యాపిటల్ B1 స్మాల్ c1 క్యాపిటల్ C1. ఇదేంటండి క్యాపిటల్ A1 B1 C1. స్మాల్ a1s ఎక్కడ ఉన్నాయి మనకి ఇచ్చిన ప్రాబ్లం? A1 B1 C1. ఇక్కడ A1 అంటే ఎంత 2. నెక్స్ట్ B1 అంటే ఎంత 1. నెక్స్ట్ C1 ఎంత 2. ఇప్పుడు క్యాపిటల్ A1 క్యాపిటల్ B1 క్యాపిటల్ C1 అంటే ఇది మైనస్ 2
స్మాల్ b1 క్యాపిటల్ B1 1, స్మాల్ c1 ఎంత 2. ఇప్పుడు ఇది ఏమవుతుంది 2 ఇంటూ -2 -4, 1 ఇంటూ 1 1, 4 + 4 4 ఇంటూ 4 2 ఇంటూ 2 4. ఈ -4 క్యాన్సిల్ అయితే ఏం మిగులుతుంది 1. ఇప్పుడు డెట్ ఏ ఎంత వచ్చింది మనకి 1. ఇప్పుడు అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత, సారీ అండి, ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. ఇప్పుడు అడ్జాయింట్ డెట్ ఏ ఎంత వచ్చింది 1/1. అడ్జాయింట్ ఏ ఎంత వచ్చింది మనకి ఇక్కడ -2 3 1 -2 3 1. నెక్స్ట్ 1 -2 0 1 -2 0. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏముంది 2 -2 -2 -1 2 -2 -1. అర్థమైందా అండి ఏ విధంగా కనుక్కున్నాము. ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ 1 ఇంటూ 1 ఎనీథింగ్ అయినా 1 అవుతుంది. -2 3 1 1 -2 0 2 -2 -1. ఒకసారి మళ్ళీ ప్రాబ్లం చెక్ చేసుకుందామండి. ఏమి ఇచ్చారు, ఏ ఇచ్చారు మనకి. దీనికి కోఫ్యాక్టర్స్ కనుక్కున్నాము. కోఫ్యాక్టర్స్ వచ్చిన తర్వాత అడ్జాయింట్ ఏ విధంగా రోస్ కాలమ్స్ రోస్ అవుతాయి. ఇప్పుడు మనం ఏ ఇన్వర్స్ కనుక్కోమన్నారు కాబట్టి ఫస్ట్ దానికి డెట్ ఏ కూడా కావాలి కాబట్టి మనకి ఇచ్చిన స్మాల్ a1 స్మాల్ b1 స్మాల్ c1 మనకి ఇక్కడ వచ్చిన కోఫ్యాక్టర్స్ a1 b1 c1లు కాబట్టి వాటికి డెట్ కనుక్కున్నాము. డెట్ యొక్క వాల్యూ 1 వచ్చింది. ఏ ఇన్వర్స్ అంటే ఏంటండి అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ కాబట్టి అడ్జాయింట్ ఏ అంటే మనకు వచ్చింది డెట్ ఏ రాసుకున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.